హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. పీఆర్సీ ఫైల్‌లో కదలిక. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి మే 2026 నాటికి ఉన్నటువంటి అత్యంత కీలకమైన మరియు తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. ముందుగా ఉద్యోగులందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బదిలీల ప్రక్రియ గురించి మాట్లాడుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై గతంలో ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా తొలగిస్తూ జీవో నంబర్ 38ను అధికారికంగా విడుదల చేసింది ప్రభుత్వం. ఈ ఉత్తర్వుల ప్రకారమే మే 1 తేదీ నుంచి మే 31వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ అనేది బదిలీ ప్రక్రియకు సంబంధించిన విండో అందుబాటులో ఉంటుంది. అంటే ఈ నెల రోజుల కాలంలోనే అర్హులైన ఉద్యోగులు తమ దరఖాస్తులను సమర్పించుకోవాల్సి ఉంటుంది. మరి ఈ బదిలీలకు సంబంధించినటువంటి నిబంధనను గమనిస్తే జనవరి 1, 2026 నాటికే ఒకే చోట కనీసం 3 ఏళ్ల సర్వీస్‌ను పూర్తి చేసుకున్న వారు స్వచ్ఛందంగా బదిలీ కోరుకోవటానికి అర్హులుగా అయితే పరిగణించబడతారు. అయితే కుటుంబ సభ్యులు లేదా దంపతులు ఒకే చోట పనిచేసేలాగా ప్రోత్సహించే స్పౌస్ కేటగిరీ కింద బదిలీ కోరుకునే వారికి ఈ కనీస 3 ఏళ్ల నిబంధన నుండి మినహాయింపు అయితే ఇస్తూ ప్రభుత్వం మానవీయ కోణంలో కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుంది. ఇదే సమయంలో ఒకే చోట సుదీర్ఘకాలంగా అంటే 4 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులను పరిపాలనా సౌలభ్యం కోసం మరియు పారదర్శకత కోసం తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక రెండవ ముఖ్యమైన అంశం ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన పీఆర్సీ మరియు ఫిట్మెంట్. తెలంగాణ రెండవ వేతన సవరణ సంఘం తన తుది నివేదికను ఆలస్యం చేయకుండా తక్షణమే సమర్పించాలని ముఖ్యమంత్రి గారు అధికారుల కమిటీని గట్టిగా ఆదేశించడం జరిగింది. దీనివల్ల ఉద్యోగుల జీతభత్యాల్లో పెరగబోయే ఫిట్మెంట్ శాతంపై ఉత్కంఠత నెలకొంది. జూన్ 2026 నాటికి ఈ పీఆర్సీ నివేదికపై ప్రభుత్వం ఒక స్పష్టమైన మరియు సానుకూలమైన తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇది ఉద్యోగుల నెలవారీ ఆదాయంలో గణనీయమైన మార్పును తీసుకొస్తుంది. మూడవదిగా ఆరోగ్య భద్రతకు సంబంధించి నగదు రహిత ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్. సో, ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులైతే చేపట్టింది ఈహెచ్ఎస్‌లో ప్రభుత్వం. ఇకపోతే ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆసుపత్రుల ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు రా రాజీవ్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ద్వారా కొత్త ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని అయితే నిర్ణయించింది. ఈ పథకం ఆర్థికంగా నిలకడగా ఉండటానికి ప్రతి ఉద్యోగి తన ప్రాథమిక వేతనం బేసిక్ పే నుండి 1.5% మొత్తాన్ని వాటాగా చెల్లిస్తారు. అయితే అంతే సమానంగా ప్రభుత్వం కూడా 1.5% వాటా జమ చేస్తుందన్నమాట. ఈ నిధి ద్వారా దాదాపు 1998 రకాల వివిధ వ్యాధులకు మరియు శస్త్రచికిత్సలకు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్యానెల్ చేయబడిన కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా రూపాయి చెల్లించకుండానే అత్యుత్తమ చికిత్స పొందే అవకాశం కలుగుతుంది. ఇది ఉద్యోగుల కుటుంబాలకు పెద్ద ఆరోగ్య భరోసాగా అయితే నిలుస్తుంది. నాలుగో అంశం పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాల గురించి. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న సుమారు 6,000 కోట్ల రూపాయల గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి ఇతర ప్రయోజనాలను రాబోయే 100 రోజుల్లోనే పూర్తి స్థాయిలో చెల్లించి క్లియర్ చేస్తామని ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు. ఇది వేల సంఖ్యలో ఉన్న పెన్షనర్ల ఆర్థిక కష్టాలను తీరుస్తుంది. ఐదవది అత్యంత కీలకమైన ప్రమాద బీమా పథకం. ఉద్యోగులు లేదా పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు ఏకంగా ₹1,20,00,000 వరకు బీమా కవరేజీని క్యాబినెట్ ఆమోదించింది. ఒకవేళ విమాన ప్రమాదం సంభవిస్తే దీనికి అదనంగా మరో ₹2,00,00,000 వరకు కవరేజీ అనేది లభిస్తుంది. ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు. అలాగే వయసు పైబడిన లేదా ఇతర అనారోగ్య కారణాల వల్ల సాధారణ మరణం సంభవిస్తే తక్షణ సహాయం కింద ₹10,00,000 వరకు బీమా అనేది వర్తిస్తుంది. చివరగా ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య సయోధ్యం కోసం ప్రతి 2 నెలలకు ఒకసారి గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో నేరుగా సమావేశమై
క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను చర్చించి పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాలన్నీ కూడా ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తూ ఉన్నాయి.